స్వాగతం. యాదాద్రి జిల్లా చోటుప్పల్ మండలం పరిధిలోని పేపలపహాడ్ గ్రామ పంచాయతీ ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను ఆర్టీఐ రక్షక్ కమిటీ సభ్యులు రోసనగరి యాదయ్య, బుగ్గ రాములు సందర్శించారు. విద్యార్థుల యూనిఫామ్ల గురించి పాఠశాలలో జరుగుతున్న మహిళా సంఘాల సమావేశంలో వీరు పాల్గొన్నారు. అలాగే ప్రాథమిక పాఠశాలలోని అన్ని తరగతి గదులను పరిశీలించి అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. ఎన్ని వసతులున్న పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటం దురదృష్టకరమని భావిస్తూ గ్రామంలోని తల్లిదండ్రులందరూ కూడా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలని కోరారు. పాఠశాలల్లో గతంలో కూలిపోయిన ప్రహరీ గోడను త్వరగా నిర్మించుకుంటాకు ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి కూడా దీనిని తీసుకువెళ్తామని కూడా తెలియజేశారు. అలాగే పాఠశాలలోని స్వీపర్ లేనందున మరుగుదొడ్లు శుభ్రం లేక విద్యార్థులంతా కూడా అవస్థలు పడుతున్నారు. కావున ఉన్నతాధికారులంతా సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలోని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వీడియో మాట్లాడనా తుండనా కొంచెం అక్కడ ఏమనకరు కుసరిగా ఆ పురుగులు పడతాయినా పురుగులు ఇట్లా పడతాయి అడగనా. వారానికి ఎన్నిసార్లు పెడతారు గుడ్డు? వారానికి ఒకసారి గుడ్డు పెడతారా? ఇదేమో 21 పెట్టుకో సుమతి అంటే అవి డిఫరెన్స్ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పీపల్పాడ్ గ్రామం జిల్లా పరిషత్ హై స్కూల్ని ఆర్టీఐ రక్షక్ ఈరోజు సందర్శించడం జరిగింది. స్కూల్లో ఉన్నటువంటి సాధక బాధకాలను స్కూల్ హెడ్ మాస్టర్ని అడిగి తెలుసుకోవడం జరిగింది. అందులో హెడ్ మాస్టర్ గారు చెప్పింది, స్కూల్ శుభ్రపరచడానికి స్కూల్ చీపర్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా బాత్రూమ్ కడగడానికి కూడా ఎవరు లేక మేమే కడుక్కుంటున్నాం అనే విధంగా స్కూల్ హెడ్ మాస్టర్ చెప్పి చాలా బాధపడుతున్నారు. ఇక్కడ స్కూల్లో ఒక రెగ్యులర్గా స్కూల్ ఊడ్చడానికి ఒక చీపర్ని వెంటనే ఏర్పాటు చేయాలని మేము మా ఆర్టీఐ రక్షక్ టీం తరఫున ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారికి మనవి చేస్తున్నాము. అదేవిధంగా స్కూలు ప్రహరీ గోడ కూలిపోయి 10 నెలలుగా వస్తుంది. ఇప్పటి వరకు గ్రామ పంచాయతీ గారు పట్టించుకోలేదు. జిల్లా మండల పరిషత్ ఎంపీపీ గారు కూడా సందర్శించాడు, అతను కూడా పట్టించుకోలేదు. దయచేసి ఎమ్మెల్యే గారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు తప్పకుండా మా యొక్క పీపల్పాడ్ గ్రామ స్కూల్ యొక్క ప్రహరీ గోడ నిర్మాణానికి తక్షణమే నిధులు మంజూరు చేసి స్కూలు ప్రహరీ గోడ నిర్మాణం కోసం నిధులను మంజూరు చేసి ఈ యొక్క సమస్యను తీర్చాలని మేము మనవి చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ చీపర్ లేని యొక్క ఇబ్బంది చాలా ఉంది. టీచర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. స్కూల్ ఊడ్చడానికి టీచర్స్ లేక పిల్లలే ఊడ్చుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి వెంటనే ఇక్కడ ఒక చీపర్ని ఏర్పాటు చేయాలని మనవి చేస్తున్నాం. అదేవిధంగా మధ్యాహ్న భోజనం పథకంలో పిల్లలకు మంచి నాణ్యత కలిగినటువంటి భోజనాన్ని అందిస్తున్నట్టుగా కూడా మేము గుర్తించుస్తున్నాం. ఇది స్కూల్ భోజనం కూడా చాలా బాగుంది. మా ఆర్టీఐ రక్షక్ టీం ఈరోజు ఈ జిల్లా పరిషత్ స్కూల్ని సందర్శించి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ తెలుసుకోవడం జరిగింది. ఆ సమస్యల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాము. ఇక్కడ ఉన్నది 2 సమస్యలు. ఒకటి చీపర్ సమస్య, 2 ప్రహరీ గోడ సమస్య. ఈ 2 సమస్యల్ని వెంటనే తీర్చగలరని నేను పై అధికారులకు సూచిస్తున్నాను.